కారణాల వల్ల. అందుకోసమే ఈరోజు ఉత్పత్తి కూడా ఎక్కువ పెరిగింది తెలంగాణ ప్రాంతం, నేటి తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ ఉత్పత్తులు కూడా విపరీతంగా పెరిగినాయి. అంటే ఒక సామాజిక ఉద్యమాల ఒక ప్రభావం గురించి నేను మాట్లాడుతున్నాను. ఈ ప్రాంతంలో నాటి నుండి నేటి వరకు మన రాష్ట్రం, ఇప్పుడు కొత్త రాష్ట్రంలో జరిగినటువంటి పూర్వీకులు చేసేటువంటి ఉద్యమాల ఫలితాలు కొంతవరకు సామాన్య ప్రజానీకానికి వచ్చినాయి. కాబట్టి ఈరోజు బస్తర్లో సోదరిమణి గారు వివరించినటువంటి విషయాలన్నీ కూడా మనలాంటి వాళ్ళము స్పందించాలి. అందుకే నేను మా పార్టీ సభ 27వ తారీఖు నాడు ఉంది. అక్కడ ఉండి కూడా నేను ఉదయం పూట ఇక్కడికి వచ్చి ఈ సమావేశంలో హాజరైపోదామని వచ్చాను. ఆ ఏర్పాట్లలో ఉన్నాం, వరంగల్లో జరుగుతున్నాయి. కారణం ఏంటంటే అట్లీస్ట్ మనం మద్దతు తెలియజేస్తాం బస్తర్ ప్రాంతంలో జరుగుతున్నటువంటి ఆ ప్రజానీకం, ముఖ్యంగా మరి ఆదివాసులపైన జరుగుతున్నటువంటి పోలీస్ నిర్బంధాలు అనుకోండి, లేకపోతే ఒక విధంగా వారిని కాల్చి చంపడం అనుకోండి. ఇక్కడ ఈ భారత్ బచావో సంస్థ ఇచ్చినటువంటి ఈ వివరాలన్నీ చూస్తే ఈవెన్ మావోయిస్ట్ పార్టీ వాళ్ళు చెప్పిన విషయాలు కూడా చెప్తే మా క్యాడర్ ఇంతమంది వచ్చారు, సామాన్య ప్రజలు ఇంతమంది వచ్చారని కూడా చెప్పడం జరిగింది ఇక్కడ. అంటే పత్రికలు కూడా చూస్తున్నాం, వివిధ పత్రికలు కూడా తెలియజేస్తున్నాయి. ఒక్కొక్క సంఘటన లోపల 20 మంది, 40 మంది, 50 మంది, 60 మంది ఇటీవల కాలంలో చనిపోతున్న దాంట్లో పట మావోయిస్ట్ పార్టీకి సానుభూతులు అయితే కావచ్చు తప్పితే కానీ ఆయుధాలు పట్టుకొని తిరగబడేటువంటి వ్యక్తులైతే కాదు అనేటువంటి విషయాన్ని కూడా చాలా స్పష్టంగా రాజకీయ పార్టీల నాయకులం కాదు, మరి పత్రికా రంగము వివిధ సంస్థల ద్వారా మనకు తెలుస్తున్నది. కాబట్టి